హాయ్ అండి. ఈరోజు దొండకాయ పచ్చిమిరపకాయలతో రోటి పచ్చడి మంచి టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఒక పావు కేజీ దొండకాయలను తీసుకొని నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకోవాలి. దొండకాయ ముక్కలను సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే నూనెలో తొందరగా వేగుతాయి, మంచి రుచిగా కూడా ఉంటాయి. అన్నిటినీ అలా సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరపకాయలు కొంచెం మంటగా ఉన్నవే తీసుకోండి. పచ్చడి కూడా మంచి టేస్టీగా ఉంటుంది. తీసుకొని అలా మధ్యగా తుంచి వేసుకోవాలి. ఎందుకంటే అవి నూనెలో వేగినప్పుడు చిట్టపట్టనకుండా ఉండడం కోసం. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. 100 గ్రాముల ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలి. అవి నూనెలో వేగితేనే మంచి టేస్టీగా ఉంటుంది. అన్ని ముక్కలు వేగేలాగా చూసుకోవాలి. ఇలా చేసుకొని తింటే వేడి వేడి అన్నంలో భలే రుచిగా ఉంటుందండి. ముక్కలన్నీ బాగా వేగేలాగా బాగా వేపుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా తింటారండి. బాగా రుచిగా ఉంటుంది కదా. వేడి వేడి అన్నంలో దొండకాయ రోటి పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ముక్కలన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానిలో కావాల్సిన పదార్థాలు తగినంత ఉప్పు, ఒక ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. మనం ముందుగా రోళ్ళను కడిగి పెట్టుకున్నాము. దానిలో మనం వేపుకున్న ముక్కలను వేసుకోవాలి. ముక్కలను వేసుకొని ఇప్పుడు మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా ఎలాగా దంచుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా అలా దంచుకుంటూ ఉండాలి. మన మిక్సీలో కన్నా ఇలా రోట్లో వేసుకున్న పచ్చడి బాగుంటుంది, మంచి టేస్టీగా వస్తుంది. అలా ముక్కలుగా అవ్వాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందు ఉల్లిపాయ ముక్కలు కూడా అవి కూడా కచ్చాపచ్చిగా మనం అన్నంలో తినేటప్పుడు ఆ ముక్కలు కొంచెం కొంచెంగా పంటి కింద తగులుతూ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. అందుకని అవి కచ్చాపచ్చిగా దంచుకోవాలి. మరి మెత్తగా దంచుకుంటే పచ్చడి బాగోదండి. కచ్చాపచ్చగా అలా దంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వాటిని కూడా దంచుకోవాలి. సన్న సన్న ముక్కలు అయ్యేలాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. చివరిగా చింతపండును వేసుకొని ఆ పచ్చడి మొత్తం ఆ చింతపండు పట్టేలాగా మొత్తం కలిపేసి దంచుకుంటూ ఉండాలి. దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా చూపించిన విధంగా ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది.